వెల్కమ్ టు రాజట క్లాక్స్ 2324. మొన్న అయితే మనమైతే నున్న దగ్గరికి వెళ్ళి మన బండి అయితే అలవాటు వచ్చాము. ప్రస్తుతానికి ఏం జరిగిందంటే మొన్న అయితే అది మెయిన్ కట్ట అయితే విరిగిపోయిన తర్వాత దాన్ని వేయించుకొని వచ్చాక దాన్ని అయితే ఖచ్చితంగా మనం అయితే వీల్ ఎలిమెంట్ ఎక్కియాలి. ఎక్కిపోతే మనకైతే ఏమైతే టైర్లు అయితే నాగిపోతాయి, లేకపోతే తికమక అరుగుతూ ఉంటాయి, లేకపోతే గుంటలు పడుతూ ఉంటాయి. అదో రకంగా ఉంటాయి, టైర్లు పాడైపోతాయి. ఎందుకంటే మనమైతే వీల్ ఎలిమెంట్ ఖచ్చితంగా అయితే ఎక్కించుకోవాలి. ఎందుకంటే అది ఎక్కించుకుంటే మనకైతే చాలా మంచిది. అందువల్ల అయితే మనమైతే వీల్ ఎలిమెంట్ చేయించాము. ఏ విధంగా చేయించామంటే మీకు చూపిస్తాను మొత్తం. ఎందుకంటే మనకైతే కట్టలో ఏదైనా ఇరిగినా కానీ ఏం చేసినా కానీ ప్రస్తుతానికి మనమైతే వీల్ ఎలిమెంట్ ఎక్కించుకోవాలి. ఎక్కించిన తర్వాత అయితే ఒగ్గి బోల్డ్ అయితే అన్ని టైట్ ఉన్నాయి మొత్తం చూసుకున్న తర్వాత అయితే మనమైతే బండి అయితే తీసుకోవాలి. ఎందుకంటే లేకపోతే మళ్ళీ కట్టలో మెయిన్ కట్టలు ఇరిగే సమస్య అయితే ఉంది మనకి. అందుకైతే మనమైతే చాలా జాగ్రత్తగా ఉండి అయితే మనం వీల్ ఎలిమెంట్లో గట్టిగా టైట్ వేయించుకోవాలి. అందువల్ల అయితే మనమైతే మన వీల్ ఎలిమెంట్ ఎక్కించే ముందు అన్నీ చెప్పుకోవాలన్నా వీల్ బోల్డ్ కొంచెం ఒగ్గి బోల్డ్ కొంచెం బాగా టైట్ వేయమంటే వేస్తారు. వేసిన తర్వాత దాని ప్రకారం అయితే వీల్ ఎలిమెంట్ చేస్తారన్నమాట. చేసిన తర్వాత మనకైతే టైర్లు అయితే మంచిగా కరుగుతాయి, ఏ ఇబ్బంది అయితే ఉండదు మనకి. ప్రస్తుతానికి ఏంటంటే టైర్లు ఒక సైడ్ లోపల అరిగితే ఒక సైడ్ బయట ఎరుగుతూ ఉంటాయి. అందువల్ల అయితే మనకైతే టైర్లు పోయే అవకాశం అయితే ఉంది. అందువల్ల అయితే మనం అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అందువల్ల అయితే మనం ఏదైనా నడిపించుకునే అవకాశం ఉంటే వీల్ ఎలిమెంట్ చేయించుకొని మంచిగా నడిపించుకోవాలి. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది అదే కాబట్టి మనం బండిని ఎంత మంచి చూసుకుంటే మళ్ళీ కూడా అంత మంచి చూసుకుంటుంది. మనం దానికి ఒక రూపాయి పెడితే మనకు ఒక రూపాయి వచ్చింది. ఏ విధంగా ఏంటి చేసింది వీల్ ఎలిమెంట్ మొత్తం మీకు చూపిస్తాను. అసలైతే మెయిన్ కట్టలు ఎందుకు ఇరుగుతాయంటే ప్రస్తుతానికి స్పీడ్ బ్రేకర్ల కాడ గోతులాలు కానీ చాలా జాగ్రత్త దింపుకోవాలి. ఎందుకంటే మనమైతే ప్రస్తుతానికి స్పీడ్ బ్రేకర్ ఎక్కినప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎక్కిన తర్వాత ఎక్కి దిగాక అయితే ఇబ్బంది లేదు. కొంతమంది స్పీడ్ బ్రేకర్ ఎక్కి బ్రేక్ కొడతారు. అదేమైందంటే దానివల్ల అయితే ఆ ఒత్తిడి మొత్తం దాని మీద పడి అయితే ప్లేట్ అయితే విరిగిపోద్ది. లేకపోతే గుంతల్లో దూకించిన తర్వాత అయినా అప్పుడైనా విరిగిపోతాయి. ఎందుకంటే మనం అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా కానీ మనం జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే తర్వాత వీల్ ఎలిమెంట్ చేయించే ముందు అయితే మనం అయితే వీల్ సైకిల్ ఉంటాయి, వీల్ సైకిల్ కూడా తీయించుకోవాలి. వీల్ సైకిల్స్ కూడా తీయించుకున్న తర్వాత అయితే మంచిగా ఉంటుంది. టైర్లు సమానంగా అయితే అరుగుతూ ఉంటాయి, ఏదైనా బాగుంటుంది. కానీ మనం అయితే కొంతమంది అయితే వీల్ సైకిల్ అయితే చూయించుకోరు. అవి చూయించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మెయిన్ అయితే అదే ముఖ్యం మనకి.